ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ శ్రోతలకు వందనాలండి. ఈ దినం అంత్యకాల అపాయములు అనే కార్యక్రమంలో మనం వాక్య ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 20-21 వాక్యాలు చదువుకుందాం. 15వ అధ్యాయము 19-20 వాక్యాలు. ఇక్కడ వాక్యం, మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించినది. దాసుడు తన యజమానిని కంటే గొప్పవాడు కాడని మీకు చెప్పుచున్నాను. జ్ఞాపకం చేసుకున్నది, లోకులు నన్ను హింసించినడలా మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొనడా ఈ మాట కూడా గైకొను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యం అంటున్నది, మనం ఈ లోక సంబంధాల వారు కారు, ఈ లోక సంబంధం కాదు. అందుకే ఈ లోకం మనల్ని ద్వేషిస్తున్నది అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే ఈ లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది, దేవుని చిత్తం చేసేవాడు నిలబడతాడు అంటున్నాడు యేసయ్య. అందువలన ఈ లోకం ఏం చేస్తుందంటే క్రైస్తవులు అన్న వారిని హింసిస్తున్నారు, దాడి చేస్తున్నారు, మందిరాలు పడగొడుతున్నారు. ఎంతో వేదనకరమైన దుస్థితిని మనం పరిశీలించినట్లయితే అలాగనే జరుగుతుంది. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనము పరలోక రాజ్యానికి ప్రవేశించగలం. ఇక్కడ రాయబడి ఉంటున్నది వాక్యంలో, ప్రియులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తాది. ఈ లోకం తన వారిని స్నేహించినైతే మీరు లోక సంబంధులు కారు, కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది. అయితే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని నాడు. ఆ దాసుడు తన యజమాని కంటే ఎక్కువ గొప్పవాడు కాడని మీతో చెప్పుచున్న. జ్ఞాపకం చేసుకుని లోకంలో నన్ను హింసించినలా మిమ్మల్ని కూడా హింసించారు. వారు నా మాట గైకొను, మీ మాట గైకొను. కాబట్టి యేసుప్రభుని హింసించారు, ఆయన మాటలు వినలేదు. అయితే మన జీవితంలో మనకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని ధైర్యముగా ప్రభు యొక్క స్వార్థను ప్రకటించినట్లయితే ఖచ్చితంగా అనేకల మంది ప్రభు తట్టి తిరుగుతారు. యేసుక్రీస్తు యొక్క నామములో రక్షణ ఉన్నది. యేసు నామములో మనకు ప్రతి ఒక్క బంధకాల నుండి మనల్ని విడుదల చేసే శక్తి మన దేవునిలో ఉన్నది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధ తండ్రి, నీ ప్రేమకి స్తోత్రాలు. ఇదిగో నేను లోక సంబంధాలు కాను కాబట్టి అయ్యా స్తోత్రాలు, నేను ప్రార్థన వినాలని. దేవా స్తోత్రాలు, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించాలని యేసయ్యా నీ శిష్యుడు పలికిన మాటను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. గొప్ప కార్యం జరిగించండి. నీ తోడుగా ఉండి అంత్య దినాలలో అపాయములో దేవుని బిడ్డను చిక్కకుండా తప్పించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.